సీజ్ ఫైర్ ఒప్పందాన్ని 3 గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘించింది. రాజస్థాన్, పంజాబ్, ఎల్ఓసి, శ్రీనగర్ ఇలా చాలా చోట్ల మన మీద అటాక్ చేస్తూ ఉంది. మన ఆర్మీ సీజ్ ఫైర్ అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకుంటుంది, కొద్ది సేద తీరుతుంది అని అనుకున్న టైంలో పాకిస్తాన్ ఫైరింగ్ చేయడం మొదలుపెట్టింది, డ్రోన్లను పంపించడం మొదలుపెట్టింది. మన ఆర్మీకి తెలుసు పాకిస్తాన్ యొక్క నక్క బుద్ధి. సో మళ్ళా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి అవి పంపించిన డ్రోన్లని తిప్పి కొడుతుంది. నాకు తెలిసి 4 రోజుల నుంచి చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీ కసి మీద సీజ్ ఫైర్ అని చెప్పి సేద తీరుతున్న ఆర్మీని చంపేసి వాటి కసి తీర్చుకుందాం అనుకుంది. కానీ మన వాళ్ళు అలా కాదు కదా, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి కుక్కలు నక్కలు ఎట్లా చేస్తాయో మన వాళ్ళకి క్లియర్గా తెలుసు. అసలు గవర్నమెంట్కి అక్కడ ఉన్న మిలిటరీకి సంబంధం ఉందో లేదో, గవర్నమెంట్ సీజ్ ఫైర్ అని చెప్పింది, కానీ మిలిటరీ గవర్నమెంట్ మాట వినకుండా అటాక్ చేస్తుంది, లేదా గవర్నమెంటే దీన్ని ఉల్లంఘించమని చెప్పిందో తెలీదు. అక్కడ అసలు గవర్నమెంట్ మిలిటరీ అనేది సెపరేట్ కాదు, మిలిటరీయే గవర్నమెంట్. కొన్ని రోజుల్లో మిలిటరీ వాడే వచ్చి పిఎం సీట్లో కూర్చుంటాడు. అక్కడ ఇప్పుడు పిఎం అనేవాడు జస్ట్ సీట్లో కూర్చుంటానికే కానీ ఏ డెసిషన్స్కి కాదు అన్నట్టు పాకిస్తాన్ మళ్ళీ ఇంకోసారి నిరూపణ అయింది.